దేవ, నీతి స్వరూపుడా, వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాన్న, ఈ ఉదయకాలపు వేళ నీ బంగారు పాదముల వద్ద మోకరించి ప్రభా నాన్న మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా తండ్రి. ప్రాతకాలం లేచి ప్రభా 3 గంటల నుంచి ప్రార్థిస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. వారి నిండారుగా దీవించండి, మీ కృపలో వర్ధిల్లింప చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించిన బిడ్డలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నా తండ్రి, మరి ముఖ్యంగా ఈ సమయంలో ప్రభా నీ దాసుని నిలవబెట్టి మీరు మాకు వాక్యం అందించబోతుండగా నా తండ్రి మేమందరం కూడా శ్రద్ధతో ఆలకించుటకు సహాయం దయచేయండి. నీ బిడ్డను సిలువ చాటున మరుగుపరచండి ప్రభా. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించుటకు దయపాలించమని చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే అందరికి ప్రైజ్. మరి ఈ రోజు మనకి వాక్యం అందించడానికి మన మధ్యలో తిరుపల్ గారు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ వారి గురించి చిరుపరిచయం అండి. పాస్టర్ తిరుపాల్ గారు విశాఖపట్నంలో కేర్ అండ్ కంపాషన్ సొసైటీ వ్యవస్థాపకులు. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ అయిన తిరుపాల్ గారు యవన వయసులోనే దేవుని సంపూర్ణ సేవా పిలుపును అందుకొని అప్పటికే మంచి వృద్ధులకి వస్తున్న తన ఇంజనీర్ వృత్తి విడిచి సంపూర్ణ కాల సేవలోనికి వచ్చారు. అప్పటి నుండి వారు గత 23 సంవత్సరాలుగా ప్రభును సేవిస్తున్నారు. వారు స్థాపించిన సొసైటీ ద్వారా పాస్టర్ తిరుపాల్ గారు విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కొన్ని చర్చిలను స్థాపించారు మరియు అనేక నాయకత్వ సమావేశాలను కూడా నిర్వహించారు. మరియు వారు ఆంధ్రప్రదేశ్ అంతటా అనేక చర్చిలలో కూడా వాక్య పరిచర్య చేశారు. భవనాల డిజైన్ మరియు నిర్మాణం, పుస్తక రచన పాస్టర్ తిరుపాల్ గారి హాబీలు. యువత కోసం స్కిట్లు రాయటంలో మరియు బైబుల్ కవిత్వం రాయటంలో కూడా వారు బాగా ప్రావీణ్యం కలిగిన వారు. పాస్టర్ తిరుపాల్ గారి ప్రియ సతీమణి శ్రీమతి విజయ తిరుపాల్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నందు డిప్యూటీ జనరల్ మేనేజర్ గా సేవలందించుతున్నారు. వారికి 2 సంతానం. కుమారుడు డాక్టర్ విజయ్ చైతన్య గారు కర్ణాటకలో మెడికల్ డాక్టర్ గా సేవలందిస్తున్నారు. మరియు కుమార్తె నిస్తి గారు అమెజాన్ నందు డేటా అనలిస్ట్ గా యుఎస్ఏలో సేవలందిస్తున్నారండి. మరి వారిని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ పాస్టర్ గారు. సంతోషం అండి. ప్రైజ్ ది లార్డ్ అందరికి. జాన్సన్ గారు సార్, మరి మొట్టమొదటిసారిగా మీరు నా వాక్యం వింటున్నారు కనుక నా సాక్ష్యం కూడా కొంచెం చెప్పాలని నేను సిద్ధపడ్డాను. సో మీరు వింటానంటే కొంచెం సాక్ష్యం నేను పంచుకొని నేను వాక్యం కూడా చెప్తాను. మరి ఇప్పటికే 8 నిమిషాలు లేట్ లో ఉన్నాం మనం, అయినా పర్వాలేదు, నేను చాలా క్లుప్తంగానే చెప్తాను. నా వాయిస్ మీకు క్లియర్ గా ఉంది కదండి? ఎస్ సార్, ప్లీజ్ సార్, టైం తీసుకోండి సార్, పర్వాలేదు సార్. సో మనకి ఇక్కడ పార్టిసిపెంట్స్ మరి చాలా ఓపికతో ఉదయకాలాన్నే మరి ప్రార్థన చేసుకొని మీట్లో ఉన్నారు. ఈరోజు ఆదివారం ఒకటి మళ్ళీ సేవకులకు మరి సంఘాలు ఉంటాయి, వారు సంఘాలకు కూడా సిద్ధపడుతూ ఉండాలి. ఒక పక్క మీరు పాటలు పాడుతూ ఉంటేనే మధ్యలో నా మెసేజ్ కొంచెం రిఫ్రెష్ చేసుకున్నాను. పిల్లరా, నేను మీకు ఈ జూమ్ లో నా పేరు ఏమని వస్తుందంటే వెంకటాస్ అని వస్తుంది, బొల్లంపల్లి వెంకటాస్ అని వస్తుంది కదా, మీరు చూసుంటారు. యాక్చువల్ గా నా పేరు బొల్లంపల్లి వెంకట తిరుపాలు, మా అమ్మ నాన్న పెట్టిన పేరే అది. సో ప్రభు నమ్ముకున్న తర్వాత అందరూ కూడా నన్ను పాల్ గారు అని పిలుస్తారు.
పాస్టర్ పాల్ గారు అని అంటారు. ఆ తిరుపాలు కదా, తిరుపాలు అంటే తిరుపం అంటే ఉచితంగా దేవుడిచ్చిన వ్యక్తి అని హిందూ మతస్థులు కూడా నమ్ముతారు. మేము తిరుపతికి మొక్కుబడి చేసుకుంటే మా తల్లిదండ్రులు, మా ముందు ఒకడు చనిపోయాడు బాబు, మాకు అన్నయ్య అవుతాడు. 5 సంవత్సరాల వయసు జీవించి చనిపోతే వాళ్ళు ఆ విధంగా చేసుకోవటం వల్ల నేను పుట్టానని చెప్పేసి నాకు ఆ పేరు పెట్టారు. తిరుపతి రెడ్డి, తిరుపతి నాయుడు అంటే మీకు అర్థమవుతుంది, కానీ తిరుపాలు అనేది పదం రాయలసీమలో తప్పితే ఎక్కడ ఉండదు. గ్రేటర్ రాయలసీమ మ్యాక్సిమం. రాయలసీమ అంటే కడప, అనంతపూరు, చిత్తూరు, కర్నూలు 4 జిల్లాలు. గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం, నెల్లూరు కూడా కలుపుకుంటే గ్రేటర్ రాయలసీమ అంటారు పిల్లలు. సో నా సాక్ష్యం చెప్పే ముందర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర కూడా నేను మీకు చెప్పాలి. మన ఆంధ్రప్రదేశ్ లో మన భారతదేశ చరిత్రలోనే ఒక ప్రాముఖ్యమైన చరిత్ర సంఘటనలు మన ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి. అందులో బొబ్బిలి యుద్ధం ఒక మేజర్ అన్నమాట. బొబ్బిలి యుద్ధం జరిగిన తర్వాత, బొబ్బిలి యుద్ధం జనవరి 24వ తారీఖు 1757 సంవత్సరం 1757 జనవరి 24న జరిగింది. జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే కోళ్ల పందెం. ఒకానొక టైంలో మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు మారు మనసు లేని టైంలో మీరు సినిమాలు చూసి అనుభవం ఉండుంటే, బొబ్బిలి యుద్ధం సినిమాలు చూసుంటే మీకు అర్థమవుతుంది. ఆ విజయనగర మహారాజులకిను బొబ్బిలి దొరలకును, బొబ్బిలి దొరలంటే వెలమ దొరలు, బొబ్బిలి దొరలకు జరిగినటువంటి విజయనగర మహారాజులు వాళ్ళు చాలా పెద్ద రాజులు. వాళ్ళ కింద సామంత రాజులు ఎవరంటే బొబ్బిలి రాజు. కప్పం ఎవరికి కట్టేవాళ్ళు అంటే బొబ్బిలికే కట్టేవాళ్ళు. బొబ్బిలి వాళ్ళే విజయనగర మహారాజులకు కట్టేవాళ్ళు. విజయనగర మహారాజు పట్టుకెళ్లి ఫ్రెంచి దొర అయినటువంటి బుస్సీ దొరకి ఇచ్చేవాళ్ళు. ఫ్రెంచి జనరల్ అన్నమాట. అప్పుడు ఫ్రెంచి ఆధీనంలో ఉండేది మన ఉత్తరాంధ్ర. సో ఈ బొబ్బిలి యుద్ధం జరిగిన తర్వాత వీళ్ళ సంస్థానాలు అయినటువంటి ప్రియులరా ఆ బొబ్బిలి, పిఠాపురం, ఆ తర్వాత సామర్లకోట, నూజివీడు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఈ నాకు తెలిసినటువంటి సంస్థానాలు వీళ్ళందరూ కూడా జమీందారులు. వారి వందల వేల ఎకరాలు ఆస్తులు కలిగి వాళ్ళ జమీందారీ పదవులు తీసివేయకుండా బ్రిటిష్ వారు చాలా తెలివిగా వారి చేత మనల్ని పరిపాలించారు. ఆ బొబ్బిలి యుద్ధం తర్వాత ఏం జరిగిందనంటే వెంకటగిరి సంస్థానానికి ఒక ప్రాబ్లం వచ్చింది. అందరూ వింటున్నారా? హలో. గారు మీరు మధ్య మధ్యలో స్పందిస్తుండాలి, ఊకొడుతుండాలి నాకు. సో ఆ అందరూ వెంకటగిరి వింటున్నాం బ్రదర్. హలో. వింటున్నాం, అలర్ట్ గా ఉన్నాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెంకటగిరి సంస్థానానికి ఒక ప్రాబ్లం వచ్చింది. వెంకటగిరి కూడా వాళ్ళ కోట ఉంది. వాళ్ళ కోటని కొల్లగొట్టడానికి పాలేగాళ్ళని వాళ్ళు గుర్రాల మీద వస్తారు, రాజుల కోటలు కొల్లగొడతారు. రాజుల కోటలు కొల్లగొట్టి ఆ కొల్లగొట్టినటువంటి వాడి యొక్క ధనాగారంలో నుంచి పేదవారికి కొంత సహాయం చేస్తూ వాళ్ళు ఉండే స్థలాల్లో కొంతమందిని జనాలను ఆకట్టుకుంటారు. వాళ్ళని పాలేగాళ్ళు అని అంటారు. వీళ్ళు రాయలసీమ ప్రాంతంలోను, రాయలసీమకి తమిళనాడు ప్రాంతం ఆ బార్డర్ లోను వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు ఎక్కువ రిపీటెడ్ గా వెంకటగిరి సంస్థానం మీద అటాక్ చేస్తుంటే కొంతమంది అప్పుడు ఆ వెంకటగిరి సంస్థానం వాళ్ళు బొబ్బిలి సంస్థానాన్ని సహాయం అడిగారు. మీరు కొంత సైన్యాన్ని మా దగ్గర పంపించండి. ఇది నేను చెప్తున్నది దగ్గర దగ్గర 200 సంవత్సరాల క్రితం చరిత్ర అండి. ఆ చరిత్ర పుస్తకాల్లో ఉంది. ఈవెన్ డిగ్రీ తెలుగు టెక్స్ట్ లో, ఇంటర్ తెలుగు టెక్స్ట్ లో కూడా బొబ్బిలి చరిత్ర ఉంది, మీరు చదివి ఉంటారు. సో అప్పుడు బొబ్బిలి దొరగారు ఏం చేశారంటే కొంత సైన్యాన్ని పంపించారు. సైన్యాన్ని పంపించి ఆ సైన్యం
వెంకటగిరి సంస్థానం కిందకి వెళ్ళిపోయి అలాగా నెల్లూరు ఎక్స్ నెల్లూరు తర్వాత చిత్తూరు జిల్లాలు, ఇప్పుడు ఏంటి జిల్లాలు మారాయి, పెద్ద జిల్లాలు ఎక్కువ చేశారు. ఆ కొండ ప్రాంతాలు వెంకటగిరి సంస్థానం వెనకాల చుట్టూ కూడా కొండలు ఉంటాయి. ఆ కొండ ప్రాంతాల కింద గ్రామాలే ఏర్పాటు చేసుకున్నారండి. అవి ప్రస్తుతం తిరుపతి జిల్లా కింద ఉన్నాయి ఆ గ్రామాలు. శ్రీపురం, డక్కిలి, లింగసముద్రం, మెట్టపాలెం, అమ్మడూరు, తింబసముద్రం, వెలంపాడు, వెంకటగిరి టౌన్లో, పెట్లూరు, గుత్తిగొండవారిపల్లి, చిన్నపేట, మన్నవరం, పోలి, భీమవరం, పల్లం, కుర్జాగుంట, బ్రాహ్మణపల్లి, కుంటిపూడి, చింతలపాలెం అనే గ్రామాలు ఆ సంస్థానానికి ఇటు 15 కిలోమీటర్లు అటు 15 కిలోమీటర్లు వాళ్ళు గ్రామాలు ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు భూములు కూడా చాలా సంపాదించారు ఆ రోజుల్లో. వారు అక్కడ ఈ నేను చెప్పినటువంటి 18 గ్రామాల్లో బ్రాహ్మణపల్లి అని ఒక చిన్న కుగ్రామం, ఈ కుగ్రామంలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో నరసప్ప నాయుడు, అదేవిధంగా బొర్రం నాయుడు అని ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళ తండ్రి పేరు నాకు తెలియదు. ఆ బొర్రం నాయుడికి 5 కుమారులు. 5 కుమారుల్లో 4వ కుమారుడికి 3 సంతానం. అందులో పెద్ద కుమారుడు డాక్టర్ వెంకట సుబ్బానాయుడు, 2వ కుమారుడు నేనన్నమాట. నా పేరు వెంకట తిరుపాలు. సో మాకు ఒక చెల్లి ఉండేది. ఆమె ప్రభువుని నమ్ముకొని ప్రభువునందు 24 సంవత్సరాల వయసులో ఆమె నిద్రించింది పెళ్ళైన తర్వాత. సో నేను 19 సంవత్సరాల వయసులో నేను హేతువాదిగా మారిపోయాను. పుట్టింది తత్సాంప్రదాయమైనటువంటి హైందవ కుటుంబంలో. ఇంతకు ముందు చెప్పాను కదా, హిందూ వెలమ కుటుంబంలో మేము జన్మించడం జరిగింది. కానీ నేను 19 సంవత్సరాల వయసులో హేతువాదిగా మారిపోయి ఏ దేవుణ్ణి నమ్మేవాడిని కాదు. ఆ తర్వాత మా తల్లిదండ్రులకి చాలా పొలైట్ గా నేను చెప్పాను. వాళ్ళు కూడా దాన్ని అంగీకరించారు. అంటే నేను హేతువాది అనే పదాలు వాళ్ళకి తెలియదు, కానీ మా తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. మా నాన్నగారు 5వ క్లాసే చదివారు. కాబట్టి అలాగా ఉంటున్న సమయంలో నేను మళ్ళీ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాను. నేను సివిల్ ఇంజనీరింగ్ పట్టా తీసుకున్న తర్వాత నాకు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న అమ్మాయితో వివాహం జరగటాన్ని బట్టి నేను విశాఖపట్నం వచ్చాను. 1992 మార్చి 1న నేను విశాఖపట్నంలో అడుగుపెట్టడం జరిగింది. ఇక్కడ నేను అనేక కంపెనీల్లో నేను పనిచేస్తూ ఉన్నాను. మా ఆవిడ, ఆమె కూడా ఇది హిందూ మ్యారేజ్ జరిగింది. మా అత్తగారు మామగారు అప్పటికే విశ్వాసులు అయినప్పటికీ కూడా వారు రహస్య విశ్వాసులుగా ఉండేవాళ్ళు. మాకు హిందూ మ్యారేజ్ చేశారు. అయితే చిన్నప్పుడు క్రిస్టియన్ టీచర్స్ చేసినటువంటి విశ్వాస బీజాలు మా మిసెస్ లో ఉండిపోయాయి. ఆమె చిన్న పాకెట్ బైబిల్ చదువుతూ ఉండేది. చదువుతూ ఉంటే నేను అనుకునేవాడిని, నేను హేతువాదిని కదా, హేతువాదికి ఏ మతమైనా పర్వాలేదు. కానీ నేను అనుకునేవాడిని, ఈ మధ్య చాలా మంది బైబిల్ చదువుతున్నారు, ఇది ఫ్యాషన్ కావాలో అనుకునేవాడిని. తర్వాత కొద్ది రోజులు తెలిసింది ఆమె రహస్యంగా చర్చికి వెళ్తుందని. మాకు ఆయన బావగారు అవుతారు. ఆయన కూడా ఆ రోజుల్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన వైఫ్ వాళ్ళు చౌదరి కన్వర్ట్స్. వాళ్ళ చర్చికి వెళ్ళేది. మాకు అప్పటికే బాబు పుట్టాడు. బాబు 1.5 year బాయ్. వెళ్తూ ఉంటే నేను వద్దని చెప్పాను. ఆ తర్వాత మా ఆవిడలో ఉన్నటువంటి ప్రవర్తనలో మార్పు చూసి నేను షాఫ్ట్ కార్నర్ లో సరే వెళ్ళు అన్నాను. కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత ఆమె కొన్ని వాక్యాలు, వాల్ టెక్స్ట్ ఉంటాయి కదండి, వాక్యాలు తీసుకొచ్చి గోడకు దిగ్గొట్టింది. అప్పుడు నా గుండెల్లో గుణపం చుట్టుకున్నట్టు అయింది. ఇదేంటి, నువ్వు చర్చికి వెళ్తే ముందు వద్దు అన్నాను, తర్వాత ఓకే అన్నాను, ఇప్పుడు మళ్ళీ వాక్యాలు తీసుకొచ్చి గోడ కొడుతున్నావు అన్నాను. లేదు, దేవుని వాక్యమే కదా అన్నది. సరేలేండి. ఆ తర్వాత 1 fine day ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా జరిగాయండి. కొన్ని నెలల వ్యవధిలోనే జరిగాయి. ఆమె ఏమండి, నేను బాప్తిజం తీసుకుంటాను అన్నది. బాప్తిజం అంటే ఏంటన్నాను. అప్పుడు ఆమె వివరించిన తర్వాత, అమ్మమ్మ అలాంటి పని చేయొద్దు, నువ్వు చర్చికి వెళ్తే వద్దన్నానా, వాక్యాలు తీసుకొచ్చి కొడితే వద్దన్నానా, బైబిల్ చదివితే వద్దన్నానా,
దట్స్ ఆల్ శాటానిక్. ఈ రోజు అదే జరుగుతుంది సంఘాల్లో కూడా, దేవుని నమ్మే వ్యక్తుల కుటుంబాల్లో. సో అయినప్పటికీ కూడా ఆమె కొంచెం మళ్ళీ నన్ను ప్లీజ్ చేసింది. తర్వాత ఆమెకి ఉన్న ప్రేమ కొద్దీ, ఆమె మీద ఉన్న ప్రేమ కొద్దీ, ఆమెలో ఉన్న వచ్చిన మార్పును బట్టి నేను సరే అమ్మా నువ్వు తీసుకుంటే తీసుకో, నాకైతే ఇష్టం లేదని చెప్పి నేను బాప్తిజం కార్యక్రమానికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ప్రభు అంటే ఇష్టం లేదు కనుక. అలా జరిగిన తర్వాత కొన్ని నెలల వ్యవధిలో ఒక 6 నెలలు తిరక్క ముందే నేను పనిచేస్తున్న కంపెనీ నన్ను గుజరాత్కి ట్రాన్స్ఫర్ చేసింది. గుజరాత్ బరోడా సిటీకి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాంతర అనే ఒక పల్లెటూరులో సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాజెక్ట్ లో నేను పనిచేయటానికి అక్కడ వెళ్ళిపోయాను. అది 1994 డిసెంబరు నెల. అప్పుడు భయంకరమైన చలి. ఈలోపు నాకు బైబిల్ ఇవ్వడం జరిగింది. ఒక బ్రదర్ గారు స్టీల్ ప్లాంట్ అని పనిచేస్తున్నారు, ఆయన ఇప్పుడు మన దగ్గర లేరు, ఆయన ప్రభువు నన్ను నిద్రించారు, ఆయన పరిచయం చేసేవాళ్ళు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగం చేస్తారు. ఆ బైబిల్ తీసుకున్నాను. బైబిల్లో ఏమి నేనే చదవలేదు. ఆ బైబిల్ అలా పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను ఆదికాండం మొదటి పేజీ చదివాను. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ చాప్టర్ చదివేసి, ఆదికాండం 1:1 నన్ను బాగా ఆకర్షించింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనగానే నేను ఒక్కసారి ఒక విధమైనటువంటి ఆశ్చర్యానికి గురయ్యాను. ఎందుకంటే ఓహో చాలా బాగుంది అనుకున్నాను. సో అప్పుడు మీకు లైటింగ్ బాగుంది కదండి. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్ జాన్సన్ గారు, హలో సారీ సార్, హలో. అన్మ్యూట్ చేసుకోవాలి. బాగుంది బ్రదర్, బాగుంది, మాట్లాడండి. చెప్పండి సార్, చెప్పండి. సో నేను సారీ ఎక్కడున్నానండి, గుజరాత్. మన సెరాఫిమ్స్ ఫ్యామిలీస్ వాళ్ళు కొంచెం నర్షన్లో తెలుసు. మీరు వింటున్న మీ అందరికి కూడా మీకు సాక్ష్యం తెలియదు. నేను చాలా క్లుప్తంగానే వెళ్తున్నాను. సో అప్పుడు తెల్లవారుజామున ఆ రోజు నేను ఎముకల కొరికే చలి 14 degrees ఉంటుంది అక్కడ, డిసెంబర్ మాసం. మాకు ఒక రేకుల షెడ్ ఇచ్చారు, టెంపరరీ షెల్టర్ అన్నమాట, వర్కింగ్ ప్లేస్. 2 రగ్గులు ఇచ్చారు కప్పుకోవటానికి. ఆ 2 రగ్గులు కప్పుకుంటే గానీ మాకు చలి ఆగదు. అలాంటి సందర్భంలో తెల్లవారుజాము 3 గంటలకి నాకు ఒక కల వచ్చింది. మీరు నమ్ముతారా? దేవుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా, వాక్యం ద్వారా, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, తెలుసు కదా. కాబట్టి ఆ కళలో నాకు దేవుడు చూపించిన విషయాలు నేను మీకు చెప్తాను. మనుషులు మంటల్లో పడి కాలిపోతుంటే వాళ్ళ బట్టలు కూడా కాలాలి కదా, బట్టలు కాలేదు, బట్టలు యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. మనుషులు కూడా వాళ్ళు శరీరాలేమి కాలిన పరిస్థితుల్లో లేవు, చుట్టూ మంటలు. వాళ్ళ కేకలు మాత్రం అయ్యో అయ్యో అని కేకలు వేస్తూ ఉన్నారు. అలా కేకలు వేస్తూ ఉంటే నాకు భయం వేసింది. అది కుడి పక్కన, అంటే ఒక స్క్రీన్ స్ప్లిట్ చేస్తే ఎలా ఉంటుందో అలాగా లెఫ్ట్ సైడ్, అది కుడి పక్కన దేవదూతలు తెల్లటి వస్త్రాలు ధరించుకొని, రెక్కలు ధరించుకొని విహరిస్తున్నాయి. దూరంగా ఒక వెలుగు కనపడుతుంది. ఆ వెలుగును చూసి అవన్నీ కూడా స్తుతిస్తూ ఉన్నాయి. ఆ రెక్కలతో కింద శరీరాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో విహరిస్తూ ఉన్నాయి. అది నాకు వచ్చినటువంటి దర్శనం. వెంటనే నాకు మెలకు వచ్చింది, భయపడిపోయాను. 14 డిగ్రీల ఆ కూలింగ్ ఎక్కడ పోయిందో తెలియదు. 2 రగ్గుల లోపల నా ఒళ్ళంతా చెమట పోసింది, గజ గజ వణికిపోయాను. నేను ఎవరికి భయపడే రకం కాదు.
మీకు తెలుసు నేను రాయలసీమ క్యాండిడేట్, కానీ నేనేమో రౌడీని కాదు. రాయలసీమ వాళ్ళు చాలా మటుకు 90% అబో యథార్థంగానే ఉంటారు. సో నాకు వచ్చిన ఈ కళకి భయపడిపోయి కింద దిగితే కాలు కూడా ఐస్ లాగా ఉంటది, కాలు కూడా కింద పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఏదో చిన్నది టెంపరీ గచ్చేశారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా, మరి నేను మంచం మీద మోకరించడం, ప్రార్థన చేయటం అనేది కూడా తెలియదు. మంచం మీద ఒక ప్రార్థన చేశాను. ప్రభువా, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఈ రోజు నేను ఒప్పుకుంటున్నాను. ఆ దేవుడు ఎవరో కాదు, ప్రభువా అనే పదం కూడా నాకు అలవాట్లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆ దేవుడు ఎవరో కాదు, బైబిల్లో దేవుడే నిజమైన దేవుడు, బైబిల్లో దేవుడే ఏకైక దేవుడని నేను నమ్మడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా బైబిల్ చదవటం మానలేదు. నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత వెంటనే 1995 ఏప్రిల్ 16వ తారీఖున నేను బాప్తిసం తీసుకోవటం జరిగింది. పిల్ల నాది 30 సంవత్సరాల విశ్వాసం. మా తల్లిదండ్రులు క్రైస్తవులు కాదు, మా అత్తమామల వైపు కూడా క్రైస్తవులు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఈ క్రైస్తవ లోకంలో నేను ఎంటర్ అయ్యి క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి లోపాలన్నీ చూస్తూ క్రైస్తవుల మీదే తిరగబడి వాళ్ళని కొట్టేసే అంత, వాళ్ళని మళ్ళీ హింసించే పరిస్థితులు. ఒక విధంగా చెప్పాలంటే మరి పౌలు లాంటి స్వభావం. అలాంటి పరిస్థితుల్లో వారి యొక్క సాక్షి జీవితాలు, కొన్ని బ్యాడ్ ఎగ్జాంపుల్స్ చూసి నేను ప్రభువుని విడిచిపెట్టే పరిస్థితులు కూడా వచ్చినప్పటికీ కూడా ప్రభువు నన్ను విడిచిపెట్టాడు. అది దేవుని మహా గొప్ప ప్రణాళికను నేను ఉండబెట్టడం జరిగింది. ఆ తర్వాత మా ప్రియులైన సెరాఫిమ్స్ రెసిడెన్సీ కుటుంబాలతో పరిచయం చాలా తక్కువ కాలంలో. నేను 1995లో కన్వర్ట్ అయితే ఆల్మోస్ట్ 2021 ఒక 6-7 సంవత్సరాల గ్యాప్ లోనే సెరాఫిమ్స్ కుటుంబాలతో పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడ ఫ్లాట్ మీద తీసుకోవడం జరిగింది. బాబీ వాళ్ళ కుటుంబాలు, కాబట్టి వాళ్ళు కూడా నన్ను వాక్యంలో బాగా బలపరచడం జరిగింది. నన్ను ఒక సేవకుడుగా గుర్తించినటువంటి వ్యక్తులు. అయితే నేను కొంచెం మళ్ళీ వెనక్కి వస్తాను. ఆ విధంగా నేను 1900 బాప్తిజం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాను. ఆ జాబ్ నేను రిజైన్ చేశాను, మళ్ళీ వెళ్ళలేదు. నేను మళ్ళీ ఇక్కడే వైజాగ్ లోనే వర్క్ చేస్తూ ఉన్నాను. నావల్ డావ్యార్డ్ లో ఒక ప్రాజెక్ట్ లో. ఆ రోజుల్లో 1,25,00,000 ప్రాజెక్ట్ అది. ఇప్పుడైతే అది 7-8 కోట్లు ఉంటుంది. దానికి నేను ఒక్కడే ఇన్ఛార్జ్, ఇంజనీర్ ఇన్ఛార్జ్. నా కింద 150 వర్కర్స్ పనిచేసి ఆ ప్రాజెక్ట్ 1998లో అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఖాళీగా ఉన్నాను. సివిల్ ఇంజనీర్ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు. మెయింటెనెన్స్ లోను, ఎన్విరాన్మెంటల్ సైడ్, లేకపోతే టీచింగ్ సైడ్ సెటిల్ అయిన వాళ్ళు పర్వాలేదు. కన్స్ట్రక్షన్ అయిపోగానే వాళ్ళు షిఫ్ట్ అయిపోతూ ఉండాలి, లేకపోతే కంపెనీ మారిపోతూ ఉండాలి. అలాగా నేను బాధపడుతూ ఉన్న దినాల్లో చాలా రోజులు ఖాళీగా ఉన్నాను. సో నేను ఒక ఆదివారం రోజు ఏడుస్తూ ఉన్నప్పుడు, ఆరాధనలో నేను చాలా దుఃఖపడుతూ ఉన్నప్పుడు, ఒక దైవజనుడి ద్వారా, వాక్యం ద్వారా నేను పట్టుబడ్డా. అన్నట్టు ఇది చెప్పక ముందు నేను 2 విషయాలు నేను మీకు చెప్పాలి. ఏమిటి ఆ విషయాలు అనంటే, నాకు వచ్చిన కలలో ఆ తర్వాత నేను బైబిల్ చదువుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను దేవుడు లేడు, దెయ్యం లేడని నేను చెప్పాను. నాకు 2 కూడా దేవుడు చూపించాడు. ఏంటి? మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. మార్కు 9:45 ఏమని రాసి ఉంటుంది? 9:48. మార్కు 9:48 ఏమని రాసి ఉంటుందంటే, నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదను. మీరు అన్మ్యూట్ చేసి ఒకరు ఇద్దరు నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. నేను చర్చ్ మినిస్ట్రీలో ఉన్నాను కదా, ఓపెన్ ఎయిర్ ప్రీచింగ్ లో ఉన్నాను కదా.
అక్కడ హల్లెలూయలు దేవునికి స్తోత్రాలు వినబడతాయి. హల్లెలూయా. మీరంతా చాలా సైలెంట్ గా ఉంటే నేనేదో ఒక్కడనే నాకు నేనేదో రికార్డ్ చేసుకున్నట్టుగా ఫీల్ అవుతున్నా. ఓకే. ప్రియులారా, మరి అలా నరకాన్ని చూపించాడండి. అదే విధంగా పరలోకాన్ని కూడా చూపించాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-3 మీకు తెలుసు కదా, దేవదూతలు అక్కడ ప్రహరిస్తాం. ఓకే. ఆ తర్వాత ఆ రోజు ఆదివారం నేను ఆ ఆరాధనలో ఉన్నప్పుడు మరి ఆరాధనలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మత్తయి సువార్త 20వ అధ్యాయం 1-16 వరకు ప్రసంగం సాగుతూ ఉంది. ఒక ద్రాక్ష తోట యజమాని గురించి చెప్తూ ఉదయం 6 గంటలకు వెళ్ళాడు, 9 గంటలకు వెళ్ళాడు, 12 గంటలకు వెళ్ళాడు, మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళాడు, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వెళ్ళాడు ద్రాక్ష తోట యజమాని. 5 గంటలకు వెళ్ళేసరికి ఇంకా కొంతమంది ఉన్నారు. ఏమండి, ముఠాలు ఎవరు మీకు అందరికీ తెలుసు. సాయంత్రం వరకు కొంతమంది ఉండిపోతారు, తెచ్చిన క్యారేజీలు అక్కడే తినేసి ఇంటికి వెళితే వాళ్ళ ఆవిడ ఏమి ఈ రోజు పని దొరకలేదు అని అంటదనో ఏం పాలుపోక ఉండిపోతారు కొంతమంది. అలా ఉండిపోయిన బ్యాచ్ లో నేను ఒకడిని. అప్పటికే 6 కంపెనీలు మారాను నేను. 6 కంపెనీలు. ఎక్కడా కూడా స్థిరత్వం లేదు. కొంతమందికి నేను నచ్చలేదు, కొన్ని కంపెనీలు నాకు నచ్చలేదు. సో ప్రైవేట్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎవరికి నచ్చకపోయినా మానేయాల్సింది. సో అప్పుడు నేను దుఃఖపడుతున్న దినాల్లో మీలో ఒకరు నన్ను ఎవరు పనిలో పెట్టుకుంటారా అని ఇక్కడ కూర్చున్న వారిలో ఉన్నారు. మీరు ఒకవేళ ఆ విధంగా అలాంటి పరిస్థితి చాలా విచిత్రం. ఆ రోజుల్లో పని దినాలు ఈ రోజుల్లో లాగా 8 గంటలు కాదండి. సన్ రైజ్ టు సన్సెట్ బైబిల్ సీర్స్. ఎందుకంటే ఆ తర్వాత చెప్తాడు అక్కడ, 1 గంట మాత్రమే పని చేసిన వీరికిను పగలంతా కష్టపడి ఉదయం 6వ గంటకే వచ్చి మేము పనిచేసిన మాకును ఒకే దినారమని అడుగుతారు వాళ్ళు. ఆ గంట పని కోసం కూడా దేవుడు రమ్మన్నాడు ద్రాక్ష తోట యజమాని. సో అప్పుడే నేను ఏడ్చాను, కన్నీళ్లు పెట్టుకున్నాను లిటరల్ గా. దేవాన్ని సేవ చేస్తాను నేను ఒప్పుకున్నాను. 1995లో బాప్తిజం తీసుకున్న నేను 1997 నుంచే నేను ఒక లిటిల్ ప్రీచర్ అయిపోయాను. వాక్యం చెప్పడం ప్రారంభించాను. అలాగా నన్ను ఎంకరేజ్ చేశాను. అలాగా నేను కూడా ప్రజల్ని బతిమలాడేవాడిని. అయ్యా అయ్యా అయ్యా, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు నేను ఒక సింహాన్ని చంపానయ్యా. అయ్యా, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక ఎలుగుబంటి చంపేశానయ్యా. నేను వెళ్తానయ్యా యుద్ధానికి అని దావీదు బతిమలాడాడు సౌల్ని. అలాగా నేను చెప్పగలనయ్యా వాక్యం, నా సాక్ష్యం చెప్తానయ్యా అని ఈ పాస్టర్ గారిని, బ్రదర్స్ ని అడిగేవాడిని. వాళ్ళు ఆ విధంగా ఎంకరేజ్ చేశారు వీళ్ళు. నేను ఆల్మోస్ట్ మరి 26, 27 సంవత్సరాల నుంచి టీచింగ్ మినిస్ట్రీలో ఉన్నాను. అది దేవుని కృప. అయితే సేవకైతే ఒప్పుకున్నాను, కానీ సేవ ఎలా చేయాలో తెలియలేదు. నన్ను సేవ గైడ్ చేసేవాళ్ళు లేరు. ఏ రకమైన సేవ చేయాలో కూడా నాకు తెలియలేదు. అందుకని నేను మొండిగా 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని దగ్గరే తేల్చుకుందామని చెప్పేసి నేను ఉపవాస ప్రార్థన చేశాను. 40 రోజులు అయిపోయాయి. అది రోజు 40వ రోజు. దేవుడు ఏం మాట్లాడలేదు. దేవుని వాక్యంలో మాట్లాడలేదు. దర్శనాలు ఏం చూపించలేదు. అప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. ఆ రోజు మా ఆవిడ డ్యూటీకి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 3 గంటల టైం నేను ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థనలో మరి కొంచెం అలసిపోయి పిల్లరా మరి కుర్చీలో అలా సాగిలపడి నీరసం వచ్చింది. 40 రోజుల నుంచి ఉన్నాను కదా. 40 రోజులు అంటే మీరు ఇంకోలాగా ఊహించుకోవద్దు. ఒక పూట భోంచేసేవాడు.
నీరసపడిపోయి కుర్చీలో కూర్చున్నప్పుడు అలాగా వాక్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగా వాక్యాలు వెళ్ళిపోతూ ఉంటే ఆ వాక్యం ఏమనుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం అని ఉంది. అంటే డైరెక్ట్ రెఫరెన్సే నాకు కనబడింది. దేవుడు అలాంటి గిఫ్ట్ నాకు ఇచ్చాడు. ఏదైనా బాధలో ఉన్నప్పుడు డైరెక్ట్ బైబిల్ రెఫరెన్స్‌లు కనబడేవి అప్పుడు. వెంటనే బైబిల్ తీసి ఓపెన్ చేశాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, నాకు అప్పగింపబడిన పరిచర్య మీకు అప్పగించి తిని నాకు అని పౌలు అంటూ సువార్త పరిచర్య గురించి అని నాకు అర్థమైంది. సువార్త చాలా విగ్రస్ గా చేసేవాడిని. పాస్టల్ సంఘాలతో కూడి పాస్టల్ ఫెలోషిప్ లో మెంబర్ గా ఉండేవాడిని. అప్పుడు నేను ఉంటూ ఉన్న సమయంలో పిల్లల నేను దేవుని సువార్త పరిచర్య చేస్తూ ఉన్న సందర్భంలో పాస్టర్ గారి సహకారంతో నాకు నేను పరిచర్య ఎక్కడ పరిచర్య లేని ప్రాంతాల్లో, సువార్త లేని ప్రాంతాల్లో సువార్త చేయాలనే ఒక నిర్ణయంతో పట్టుదలతో నేను ఉంటూ ఉన్నప్పుడు నాకు పరిచర్య లేని ప్రాంతాలు ఇప్పటికీ ఈ రోజుకి కూడా నా వయసు 61 సంవత్సరాలు. నేను ఉంటూ ఉన్నటువంటి మా ఇంటి నుంచి 27 కిలోమీటర్లు నేను అప్ అండ్ డౌన్ చేస్తూ సేవ చేస్తూ ఉన్నాను. అక్కడ మొట్టమొదటి సంఘం స్థాపించడం జరిగింది 2004 సంవత్సరంలో. పిల్లరా, అది నా యొక్క రక్షణ సాక్ష్యము, సేవా సాక్ష్యం అవన్నీ కూడా నేను మీకు చాలా క్లుప్తంగానే నేను చెప్పాను ప్రియులారా. నేను సేవకి 2002 ఆగస్టు 1 నుంచి సేవలో నేను ఉన్నాను. మరి ఎవరైనా చిన్న ప్రార్థన చేస్తే, మాకు 2 పిల్లలు, మీరు ఆల్రెడీ నా గురించి పరిచయం చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు సంగతి, నా భార్య గురించి ప్రార్థన చేయండి. వారి వివాహాలు ఒక సమస్యగా ఉన్నాయి. వారి వివాహాలు మేము చేయాలి. మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. త్వరలో పెళ్లిళ్ళు చేయాలి. మీరు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన 1 minute ప్రేయర్ చేసినట్లయితే నేను దేవుని వాక్యానికి వెళతాను. దేవుని వాక్యానికి వెళ్లే ముందర వాక్యం కూడా చదువుదాం. ఒకరి చేత ఎవరైనా వాక్యం చదివించండి. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము మొదటి 7 వచనాలు మీరు చదివించాలని నేను కోరుతున్నాను. మా జానకి రవిచంద్ర గారు అమ్మా, మీరు ప్రార్థించండి అమ్మా. ఝాన్సీ అక్క మీరు చేయండి ప్రార్థన. ఓకే తమ్ముడు. ప్రేమ కలిగిస్తేయా దయగల తండ్రి, మీకు వందనాలు నాయన. నీ దాసులను ప్రభా, మరి హేతువాదిగా ఉన్న బిడ్డను నాయన నీ యొక్క రక్షణ ప్రణాళికలోనికి తీసుకొని వచ్చి అనేక సంవత్సరాల నుంచి ప్రభా బహుబలంగా వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. ఇచ్చిన భార్య అని 2 బిడ్డలను బట్టి నీ సన్నిధిలో నేను స్తుతిస్తూ ప్రభా, బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ వివాహాల కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చక్కని వివాహాలు నీ సమయంలోనైనా నిన్ను నమ్ముకున్న బిడ్డలు ప్రభా మరి ద్వారా జరిగించమని వేడుకుంటున్నాం. గొప్ప కార్యం కుటుంబంలో జరిగించమని వేడుకుంటున్నాం. చెప్పబడిన సాక్ష్యం ప్రభా, మేమందరము ఆ సాక్ష్యం ద్వారా ఎంతగానో ప్రోత్సహించబడ్డాం. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం నాయన. నీ దాసుల్ని ఇంకా బహుబలంగా వాడుకోమని వేడుకుంటున్నాం. ఇప్పుడు వాక్యం అందిస్తుండగా నీ యొక్క ఆత్మ చేత అభిషేకించి నాయన నీ మాటలు తన నోటి వెంట మాకు వినిపించి నాయన మీరు మమ్మల్ని బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసే నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు కదండి. అవునండి. మీ హృదయంను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, లేక దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును.
నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగ్గా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుదురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. దేవుడి వాక్యం దీవించును గాక. థ్యాంక్ యూ సిస్టర్. నేను మీకు సమయానికి ముగిస్తానండి. మరి ఒక 5-10 నిమిషాలు ఎక్కువైనా మీకు పర్లేదు సార్, పర్లేదు. పర్వాలేదా? 7 వరకు తీసుకోండి సార్, పర్వాలేదు. ఎందుకంటే నాకు మీరు ఒక 10 నిమిషాలు లేట్ గానే ఇచ్చారు. మీరు యోహాను సువార్త 14వ అధ్యాయం చదవగానే చాలా సార్లు దీని మీద ప్రసంగాలు విని ఉంటారు. నేను ఆ ప్రసంగం నేను చేయట్లేదు. ఈ మధ్య నా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను బట్టి నేను చాలా కలత చెంది విశ్వాస విషయంలో నాకు నేనే షేక్ అయ్యే పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఒక విషయాన్ని బట్టి ధ్యానించాను. ఏంటంటే, ఇది సత్యమైన మార్గమేనా? ద వే వీఆర్ ఫాలోయింగ్, ఈజ్ ఇట్ రియలీ ట్రూత్ఫుల్ వే ఆర్ నాట్ అనే డౌట్ నాకే వచ్చేసింది. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో నేను మళ్ళీ బ్యాక్ టు ద బైబిల్ అన్నట్టుగా నేను వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ, ఇప్పటి వరకు నా సాక్ష్యాన్ని మోకాళ్ళ మీద చెప్పాను మీకు. మామూలుగా కూర్చోవటానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇట్స్ ఓకే సార్, ప్లీజ్. ఇప్పుడు నవ్ ఐ యామ్ ఆన్ ద చైర్. ప్రియులారా, నేను అలాగా సత్యముల గురించి నేను స్టడీ చేశాను. ఇది నిజమైన మార్గమేనా? నిజమైన మార్గం అయితే నమ్ముకున్న వారు ఎందుకు చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు? నిజమైన మార్గం అయితే నమ్ముకున్న వారిలో ఎందుకు సాక్షి జీవితాలు ఉండట్లేదు అనే ఒక కలత చెంది, సత్యము అనే దాని మీద నేను చాలా స్టడీ చేశాను. మార్చి నెలలో నేను స్టడీ చేసిన విషయాలు మీతో, నేను బైబిల్ టీచర్ని కూడా, టీచింగ్ కాకుండా ప్రీచింగ్ లాగా చెప్పాలన్నా సరే 2 hours 30 minutes పడుతుంది. ఆర్ యు రెడీ? 2 hours 30 minutes మ్యాన్. ఆ మెటీరియల్ నా దగ్గర ఉంది. వి ఆర్ రెడీ. నేను అవన్నీ చెప్పను కానీ ప్రియులారా, నేను మిమ్మల్ని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలతో లేటుగానే నేను మిమ్మల్ని ముగిస్తాను. ఎందుకంటే కొన్ని కట్ షాట్ చేస్తాను. నేను స్టడీ చేసింది ఏంటంటే, సత్యం అంటే ఏమిటి, నంబర్ 1. రెండోది, సత్యమును గూర్చి ఇతరులు చెప్పే సాక్ష్యం. తర్వాత సత్యమును గూర్చి దేవుడే తనకు తాను ఎలా చెప్పుకున్నాడు. తర్వాత దేవుడు మనలను సత్య సంబంధులుగా ఎలా చేశాడు. 5, సత్య సంబంధులు ఎలా ఉండాలి. 5 డిఫరెంట్ టాపిక్స్ అండి, కానీ 4 మెసేజ్లుగా ఇవి చెప్పొచ్చు.
లేదా మాక్సిమం 3 మెసేజ్ల కింద నేను కుదించితే కానీ ఇది అవ్వదు. 3 మెసేజ్లు అంటే ఒక్కో మెసేజ్ 45 మినిట్స్. అందుకనే మరి 4 మెసేజ్లు అంటే 3 అవర్స్, 3 మెసేజ్లు అంటే ఆ టైం నేను మీకు చెప్పాను. ప్రియులారా, సత్యం అంటే ఇవన్నీ నేను మీకు చెప్పను, కానీ సత్యం అంటే ఏమిటో చెప్తాను. ఈరోజు మన గ్రూప్ లో ఉన్న వారందరూ కూడా స్త్రీలైతే వారికి నేను ఒక పేరు పెడుతున్నాను, సత్యవతి. ఐఎమ్ సారీ, మీకు మంచి మంచి పేర్లు లేవని కాదు. ఆ సత్యవతి అనే పేరు పెట్టుకునే దమ్ము ఎవరికే ఉందంటే క్రైస్తవులకే ఉంది. సత్యవతి. సత్యారావు అని ప్రస్తుతం ఇప్పుడు లైవ్ లో ఉన్న బ్రదర్స్ కి అందరికి కూడా సత్యారావు అని పేరు పెట్టు. ఎందుకు సత్యారావు? సత్యాన్ని నమ్మి సత్యములో మార్గంలో నడుస్తున్న మనకు సత్యారావు అనే పేరు పెట్టుకునే ఆ యొక్క హక్కు ఉంది. సత్యారావు, సత్యవతులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ వారిలో సత్యమే లేదు. ఈ సత్యం పేరు మీద దేవుళ్ళు దేవతలు ఉన్నారు, కానీ అది నిజం కాదు అనేది నేను నమ్మాను. కాబట్టి ఈరోజు సత్యం అంటే ఏంటో చెప్తాను. సత్య సంబంధాలు ఎలా ఉండాలో చెప్తాను. సత్యం అంటే ఏమిటో, సత్య సంబంధాలు చెప్తాను. వీళ్ళు చెప్పడానికి నాకు టైం లేదు. దేవుడు మరొక అవకాశం నాకు ఇస్తే సండేస్ కాకుండా, బాబీ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, సత్యమును గురించిన ఇతరులు చెప్పే సాక్ష్యాలు కానీ, తనను గురించి తానే యేసుక్రీస్తు నేను సత్యమని చెప్పిన మాటలు కానీ, దేవుడు మనల్ని సత్య సంబంధాలుగా ఎలా చేశాడో ఇవన్నీ కూడా నేను మళ్ళీ పంచుకుంటాను. ప్రియులారా, వాటికి చాలా రెఫరెన్స్లు ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పను. సత్యం అంటే ఏమిటో మనం వద్దాం. ముందుగా ఏమిటి సత్యం అంటే అనేది నేను మీకు చెప్తాను. ప్రియులారా, ఇందాక ఎందుకు యోహాను సువార్త 14వ అధ్యాయం నేను చదివించానంటే, అందులో 14:6లో ఏమని చెప్పారు యేసు ప్రభు వారు? నేనే మార్గమును సత్యమును జీవమును. సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకి రాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సత్యం అంటే యేసుక్రీస్తే. సత్యం అంటే యేసుక్రీస్తే మరి ఒకటి కాదు. నేనే సత్యం అని చెప్పే దమ్మున్న మగోడు నేను నమ్మిన నా యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకెవరు కూడా ఈ లోకంలో చెప్పలేదండి. ఒకవేళ వాడు సత్యం అని పేరు పెట్టుకో ఉండొచ్చు, వాడి పేరులో వాడు దేవుడుగా ప్రజల చేత కొనియాడబడి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎంతోమంది సచ్చారు, వాళ్ళు భూమిలో పాతి పెట్టబడ్డారు, కానీ తిరిగి వాళ్ళు లేవలేదు. తిరిగి లేచినది ఎవరే అంటే నా దేవుడు. హల్లెలూయా. కాబట్టి సత్యం అంటే ఏమిటని సింపుల్ గా ఎవరైనా అడిగితే మీరేం చెప్పాలంటే, యేసుక్రీస్తే సత్యం. సత్యనారాయణ అని పెట్టుకున్న వాళ్ళు సత్యం ఉండదు, అది ఆయన దేవుడు కాదనేది మనం అంగీకరించాం. ఆది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటదంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను రాసి. ఆ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే 14వ వచనంలో మొదటి భాగంలో ఏమని ఉంటుందంటే, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన రాసి. కాబట్టి ఇక్కడ సత్యం అనగా వాక్యం అండి. సత్యము ఈజ్ ఈక్వల్, వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు. కాబట్టి సత్యం అంటే ఏమిటంటే యేసుక్రీస్తు. సత్యం అంటే వాక్యం. ఇప్పుడు ఒకసారి మీరు బైబిల్ తీయాలి. ఎవరైనా ఒకరు బైబిల్ రెడీలో ఉంచుకోండి ప్రియులారా, ఎందుకంటే టైం సేవ్ అవుద్ది మనకు. మీరే చదివితే మంచిది. నేను ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి. 32 నుంచి 34 వచనాల వరకు మనం ధ్యానిద్దాం. 32 తీయండి.
నన్ను గూర్చి సాక్ష్యం ఆ, ఇచ్చు వేరొకడు కలడు. ఆ, ఆయన కలడు. నన్ను ఉమ్, గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. మీరు ఉమ్, యోహాను నొద్దకు కొందరిని పంపితిరి. అతడు ఉమ్. సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. నేను అక్కడ మనుషుల ఆగుదాం వలన సాక్ష్యం అంగీకరించను. సిస్టర్, అక్కడ ఆగుదాం. యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తానే ఇక్కడ చెప్పుకుంటూ నేనే మార్గం సత్యమని చెప్పక ముందు చెప్పిన మాట ఇది. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఎవరు? బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పాడు. బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పాడు కాబట్టి నేనే సత్యం అని ఆయన చెప్పకనే చెప్తూ ఉన్నాడు. సత్యం అని అంటే దానికి సాక్షులు ఉండాలి. తనకు తాను సత్యం అని చెప్పుకుంటే సరిపోదు. బిబ్లికల్ ఆల్సో, థియలాజికల్ ఆల్సో. యేసుక్రీస్తు గురించి తాను చెప్పాడు, బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పాడు, లేఖనాలు చెప్తూ ఉంది. మినిమం 3 పెట్టాను మీకు. 2 లేక 3 సాక్ష్యం వలన ఒకటి స్థిరపరచు. అయితే దేవుడికి సాక్షులు అవసరమా? దేవుడికి సాక్షులు అవసరమా? అవసరమని చెప్తున్నాడు. ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి. ఎందుకు అవసరం అంటే ఎదుటివాడి ఆత్మ నశించిపోకుండా రక్షింపబడటం కోసం. ఇప్పుడు చదవండి సిస్టర్ 34, 33. 34 చదవండి. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను, కానీ Yes. మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. హల్లెలూయా. రక్షింపబడాలనండి. మీరు నేను ఈ లోకం నశించిపోయే లోకం రక్షింపబడాలని ఆయన సాక్ష్యాన్ని కోరుకుంటున్నటువంటి దేవుడు. ఆయనే అలా కోరుకుంటే ఈ రోజుల్లో మనం ఎలా జీవిస్తున్నామండి? మనకు ఇంకోరితో పని లేదు. తర్వాత చూడండి, పిలాతు యేసుక్రీస్తుని అడుగుతూ నువ్వు రాజువా అని అడుగుతాడు. అవును, నువ్వు అన్నట్టే నేను రాజునే, కానీ నువ్వు అనుకుంటున్న రాజు కాదంటాడు. రండి యోహాను సువార్తలోనే 18వ అధ్యాయం తీయండి. 18వ అధ్యాయం 37, 38 వచ్చింది. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినున నేను. అందుకు పిలాతు చాలండి. ఓకే పిల్లరా, సత్యమును గూర్చి నేనే సత్యమని చెప్పడమే కాదు కానీ ఆయన సాక్ష్యాలు అంగీకరించడమే కాదు కానీ నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే సత్యమును గూర్చిన సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టానన్నా. అందుకనే 14:6 అన్నాడు నేనే మార్గము జీవము సత్యమను. సత్యమును గురించి నేనే సత్యాన్ని, సత్యమును గురించి నేను సాక్ష్యం ఇచ్చాను. నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నన్ను వెంబడించండి దేవుని స్తోత్రం. ప్రియులారా, అయితే వెంటనే పిలాతు ఏమంటాడంటే అవన్నీ ఇంటూనే సజీవుడైనటువంటి యేసుక్రీస్తుని ఎదురుగా పెట్టుకొని సత్యం అంటే ఏమిటి అని అడిగాడు. ఈలో గబగబా బయటికి వెళ్ళాడు. జనాలతో అన్నాడు, బాబు ఈయనలో ఏమీ కనబడట్లేదు నాకు అంటాడు. మళ్ళీ లోపలికి వస్తాడు. అది జరిగింది పిల్లలు. చివరిగా ఒక మాట, త్రిత్వం ఎప్పుడు కూడా విడదీయరాని సంబంధం. త్రిత్వం అన్నట్టు ఒక విషయం నేను అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. నాకు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ నన్ను మెంటర్గా పర్టికులర్గా ఒకరి చేతి కింద నేను మెంటర్ అవ్వకపోయినప్పటికీ కూడా అఫ్ కోర్స్ దేర్ ఆర్ సో మెనీ మెంటర్స్ ఇన్ మై లైఫ్. ఈ విశాఖపట్నం సిటీలో పెద్ద పెద్ద దైవజనులు చేతిలో నేను తర్ఫీదు చేయబడ్డాను. థియలాజికల్ గా కూడా నేను మాస్టర్ డిగ్రీ చేయటమే కాదు,
కొంతమంది దైవజనులు ఉన్నారు, రమ్యరాజు గారని, రెవరెండ్ సుకుమార్ పట్నాయక్ గారు. నన్ను మెంటర్ చేసిన దైవజనుల్లో ఈ 7 ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నారు. 7 చనిపోయారు. 7లో 6 కరోనాలోనే టైమ్స్లోనే చనిపోయారు. అన్నట్టు నన్ను క్షమించండి. ఇందాక నేను వాక్యం ద్వారా నేను సేవకు పిలువబడ్డాను. ఆ వాక్యం చెప్పిన సేవకుడి పేరు మీకు చెప్పలేదు, డాక్టర్ జయరాజ్ గారు. ఎవరు కూడా అన్మ్యూట్ చేసి హల్లెలూయా చెప్పట్లేదు. ఏమండి, మన క్రైస్ట్ చర్చ్ తో అవినాభావ సంబంధం ఉన్నటువంటి ప్రభు దగ్గర వలసిస్తున్నటువంటి డాక్టర్ జయరాజ్. సో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు 3 కూడా సత్యమే. త్రిత్వాన్ని నమ్మనివాడు సత్యాన్ని నమ్మినట్టు కాదు. అదే సత్యం, గుర్తుపెట్టుకోండి. యోహాను భక్తుడు తన మొదటి యోహాను పత్రికలో రాస్తూ చివరిగా 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. ప్రియులారా, 1 John 5:20 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాం. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఇక్కడ ఎవరండి సత్యవంతుడు? ఫాదర్ గాడ్, తండ్రి అయిన దేవుడు. మనం సత్యవంతుడు అయ్యే వారిని ఎరుగవలనని. రెండోది, యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని వంది ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. ఈ విషయాలన్నీ కూడా నా హృదయంలో ఉండబట్టి నేను ఈరోజు నిలబడ్డాను. నేనేదో పెద్ద పెద్ద సేవకుడని, నేనేదో స్టేట్ లెవెల్ ప్రీచర్ అను, నేను మీ ముందు నేనేమి ఎగ్జిబిట్ చేసుకోవట్లేదు. నేను అలాంటి వ్యక్తినేం కాదు. కాకపోతే కొంతమంది దైవజనుల యొక్క సహకారంతో 20 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు, 22 సంవత్సరాల క్రితమే నేను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 81 సంఘాల్లో వాడబడ్డా. ఇలాంటి సత్యం నాలో ఉంది కాబట్టి నేను దేవుణ్ణి విడిచిపెట్టాను. చాలా పరిస్థితులు వచ్చాయి, చాలా అనారోగ్య పరిస్థితులు వచ్చాయి, యాక్సిడెంట్, ఇంకవన్నీ మీకు చెప్పడానికి సమయం కాదు. ఇలా 3 సార్లు నేను చనిపోవచ్చు. ఇప్పుడైనా మీరు గ్రహించారు ప్రియులారా, సత్యాన్ని గురించిన ఇప్పటి వరకు నేను చెప్పింది ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం మాట. నేను చెప్పిన 5 టాపిక్స్ లో మీకు సత్యం గురించి చెప్తాను అన్నాను, చెప్పాను. ఇప్పుడు మనం అందరం కూడా సత్యారావులు, సత్యవతులు అని మీరు ఒప్పుకుంటారా? నో రెస్పాన్స్. అన్మ్యూట్ చేయండి ప్లీజ్. బాబీ సత్యారావు. జాన్ సత్యారావు. అందరూ అందరూ అన్మ్యూట్ చేయండి. లెట్ ఇట్ బి చర్చ్ వర్షిప్. ఎందుకు మీరు మ్యూట్ చేసుకొని సీరియస్ గా ఉంటున్నారు? మీ చుట్టూ ఏమైనా డిస్టర్బెన్సెస్ లేకపోతే లెట్ us ఆల్ బి ఇన్ అన్మ్యూట్ కండిషన్. ఓకే పిల్లరా, ఇప్పుడు నేను మెయిన్ మెసేజ్ ఎంటర్ అయిపోతున్నాను. కానీ నా టైం 6:30 అయిపోయింది, 2 నిమిషాలు, 6:28. మీరు అవకాశం ఇస్తే నక్షల్లో నేను చెప్తాను సత్య సంబంధులు ఎలా ఉండాలి. మనమంతా సత్య సంబంధులమేనా ప్రియులను? మనల్ని దేవుడు ఎలా సత్య సంబంధులుగా చేశాడో అది ఒక టాపిక్, నేను చెప్పట్లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నేను మీకు చెప్పి ముందుకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో పరిశుద్ధాత్మ వరాలు మనకు ఇవ్వబడ్డాయి. ఈ పరిశుద్ధాత్మ వరాలు 9 వరాలు అక్కడ ఇవ్వబడ్డాయి. అందులో ప్రాథమికమైనది, చాలా ముఖ్యమైనది ఒక వరం ఏంటయ్యారంటే విశ్వాసము. విశ్వాసం అనే వరము చాలా గొప్పది. మనల్ని దేవుడు సత్య సంబంధులుగా చేయటానికి మొట్టమొదటిగా దేవుడు మనకు ఇచ్చిన విషయం ఏంటంటే విశ్వాసం అనే వరము మనకు దేవుడు ఇచ్చాడు. విశ్వాసము
అనే వరము దేవుడు ఇచ్చాడు. 12వ అధ్యాయం చూడండి, 9వ వచనం. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము అన్నాడు. ఆ విశ్వాసం అనేది ఇవ్వకపోతే ఈరోజు చాలా మంది క్రిస్టియన్ చిల్డ్రన్, జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్, వాళ్ళు హేతువాదులుగా అయిపోతూ ఉన్నారు. వాళ్ళు నో రిలీజియన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు వేరే వేరే కల్ట్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం, వాళ్ళు బైబిల్ని ఎక్కువగా స్టడీ చేసి ఏదేదో రుజువులు కావాలి, ఏదేదో నాకు కనిపించాలి అనే విషయంలో వెళ్ళిపోతున్నారు. కానీ బైబిల్ నాట్ ఓన్లీ బుక్ ఆఫ్ హిస్టరీ, బైబిల్ నాట్ ఓన్లీ బుక్ ఆఫ్ సో అండ్ సో ఫోర్త్, దానికి చాలా పేర్లు మనం చెప్పొచ్చు. బట్ బేసికలీ బైబిల్ ఈజ్ ఎ ఫెయిత్. నువ్వు బైబిల్లో ఉన్న దేవుణ్ణి నువ్వు వెంబడించాలంటే నీకు కావాల్సింది విశ్వాసం. దేవుని స్తోత్రం. వీళ్ళ సత్య సంబంధులు ఎలా ఉండాలి అని అంటే, దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. యోహాను సువార్త 4:20. సత్య సంబంధులు ఎలా ఉండాలంటే 1 కొరింథీ 5:8 నిష్కాపట్యమును పులియని రొట్టెలతో పండుగ, అనగా సత్యమును పులియని రొట్టెలతో పండుగ చేసేవారుగా ఉండాలి. మరి మేము సత్యంతో కాకుండా అసత్యంతో ఏం చేస్తున్నామండి అని మనం అనొచ్చు. మన జీవితాల్లో సత్యమునకు విధేయులు కాకుండా ఏది చేసినా సరే ఆ పులిసిన రొట్టెలతో పండుగ చేసినట్టు. 1 కొరింథీ 13:6 ఏమనుందంటే, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమునందు సంతోషించాలని. 1 కొరింథీ 13 అనగానే మనందరికీ ప్రేమ గురించి గుర్తొస్తుంది. అపోస్తలుడు టఫ్ వర్డ్. రాంగ్ డూయింగ్ ఇస్ ఈజీ వర్డ్. రాంగ్ డూయింగ్ చేసినప్పుడు దాని యందు సంతోషించక పశ్చాత్తాపడి వెంటనే తను సత్యమందు సంతోషించాలంటే, సత్యమందు సంతోషించాలి. నేను ఈ రోజు కూడా దేని బట్టి సంతోషిస్తున్నానంటే, నాకు ఏదో కొంత ఆస్తి ఇచ్చాడని, నా భార్య మంచి పొజిషన్లో ఉందని, నా పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారను, నాకు పిత్రార్జితం కొంత ఆస్తి ఉందను నేను ఎప్పుడు కూడా సంతోషించను. సత్యమునందే సంతోషిస్తున్నాను. సత్యమైన దేవుణ్ణి నమ్ముకున్నామని సంతోషిస్తున్నాను. సత్య సంబంధులు అలా ఉండాలి. అదేవిధంగా 2 కొరింథీ 4:2 ఏమని రాస్తాడంటే, సత్యమును ప్రత్యక్షపరచుచు. సత్య సంబంధులు ఎలా ఉండాలంట? ఇది ఆల్రెడీ యేసుక్రీస్తు జీవితంలో మనం చదివాం. సత్యం అనగా ఏమిటి అనేది. 2 కొరింథీ 4:2 ఏం చెప్తుంటే, సత్యమును ప్రత్యక్షపరచుచు. సత్యం అంటే ఎవరు? సత్యం అంటే ఎవరు చెప్పాను మీకు. జీసస్. ఎస్, వెరీ గుడ్. సత్యమును ప్రత్యక్షపరచు అంటే క్రీస్తుని చూపిస్తూ. మనం ఎవరిని చూపించాలి? క్రీస్తుని చూపిస్తూ. నాకు ఇంత వయసు వచ్చినా, నాకు ఇంత అనుభవం ఉన్నప్పటికీ కూడా, ప్రభువా నీ ముఖ ప్రకాశం నాకు దయచేయి. ఈరోజు నేను పులిపెట్టి ఎక్కుతున్నా, నిన్నే నేను చూపించాలి ప్రభు, నేను కనబడకూడదు. సత్యముని ప్రత్యక్షపరచు ప్రతి మనిషిని మనశ్శాక్షి ఎదుట దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు ఉండాలి. సత్య సంబంధాలు ఎలా ఉండాలండి? ప్రతి మనిషిని మనశ్శాక్షి ఎదుట, నీ మనశ్శాక్షి కాదు, ప్రతి మనిషిని మనశ్శాక్షి ఎదుట. ప్రతి మనుష్యుడు అంటే ప్రతి క్రైస్తవుడు కాదు ప్రియులారా, మీరు గమనించండి. మన దేశంలో క్రిస్టియన్స్ కంటే నాన్ క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళ మధ్యలోనే మనం తిరుగుతుంటాం. వాళ్ళకు ఒక మనశ్శాక్షి ఉంటుంది. ప్రతి మనుష్యుని మనశ్శాక్షి ఎదుట దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు ఉండాలి. వారి మనశ్శాక్షిలో, వారి హృదయంలో నువ్వు మెప్పు పొందాలి తప్ప మనకు మనం డబ్బా కొట్టుకుంటాము. సత్యమునకు
విరోధముగా ఏమీ చేయక 2 కొరింథీ 13:8 సత్యమునకు విరోధముగా ఏమీ చేయక సత్యము నిమిత్తమే సమస్తము చేయవారిగా ఉండాలి. మనం ఏదైనా చేస్తే సత్యమునకు నిమిత్తమే చేయాలి. మాతోటి ఉన్నటువంటి మా సహోదరుడు నాకు తమ్ముడు అవుతాడు, వయసులో చాలా చిన్నవాడు. తను రమారం 40 సంవత్సరాల వయసు ఉంది. మేము వాక్యం చెప్తుంటే మా కింద కూర్చొని విన్న వ్యక్తి దేవుడు ఎంత బహుగా హెచ్చించాడంటే, తను చదువుకుంది 8వ క్లాస్. అలాగే నా ద్వారా చాలా మంది సేవకులు అయ్యారు. ఈ రోజు నేను మీకు ఓపెన్ అవుతున్నాను. బాబీకి కూడా తెలియదు ఈ విషయం. 8వ క్లాస్ చదువుకున్న వ్యక్తి ఈరోజు దుబాయ్లో తెలుగువారి మధ్యలో మంచి సేవకుడు అయ్యాడండి. 30 మంది ఉన్న సంఘం 300 మంది సంఘం అయింది. ఆ సంఘంలో ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. కారణం ఏంటో తెలుసండి? చెప్పిందే చేయటం వలన, చేసేదే చెప్పటం వలన అది సాధ్యమైంది. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, నా గురించి ఆ తమ్ముడు చెప్తూ, నా గురించి ప్రార్థన చేస్తూ, ఆ సేవ కొంచెం కుంటుపడుతున్నప్పుడు నా గురించి ప్రార్థన చేసి ఏమన్నాడు తెలుసా? అన్నయ్య, ఏమున్నా తనకున్నవన్నీ కూడా ఆధిక్యతలుగా భావించలేదు. దేవుడా, నీ సేవ చేస్తున్నది అనే సంతోషంతో ఈ సేవే ఒక ఆధిక్యతగా భావించి సేవ చేస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. అది నిజం. ఎలా ఉండాలి సత్య సంబంధులు? హలో, మీరంతా ఉన్నారా? వెళ్ళిపోయారా? ఉన్నాం బ్రదర్. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళలేదు బ్రదర్. మందిరానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నా. సువార్త సత్యము చొప్పునే క్రమంగా నడుచుకోవాలి. గలతీ 2:14. సత్య సంబంధులు ఎలా ఉండాలి? సువార్త సత్యము చొప్పునే క్రమంగా నడుచుకోవాలి. పౌలు కేఫాతో చెప్పిన మాట. సత్య సంబంధులు ఎలా ఉండాలో తెలుసా? చెవుల్ని సరి చేసుకోవాలి. చెవులని కొంతమందికి దురద చెవులు ఉంటాయి. వాళ్ళు సత్యమునకు చెవినొగ్గరు. వాళ్ళు కల్పన కథలు జోలికి పోతారు. వాళ్ళు అన్ని విషయాల్లో మితమంగా ఉండరు. వాళ్ళు శ్రమ పడరు. సువార్తికుని పని చేయరు. ఇది తగదు మనకు. ప్రియుల సత్య సంబంధాలు ఎలా ఉండాలంటే, సత్యమునకు చెవినిచ్చే వాళ్ళు ఉండాలి. ఈ రోజు ప్రసంగాలు ఎలా తయారయ్యండి? 4 జోకులు, 1-2 పెట్ట కథలు, సెలవు డబ్బా. ఇదేనా? మనం దాన్ని కోరుకుంటున్నావా? సత్య సంబంధులుగా మనం అలాంటివి కోరుకోకూడదు. నిన్ను హెచ్చరించేవాడు, నీకు బుద్ధి చెప్పేవాడు, నీ బాగు కోరేవాడు అయి ఉంటాడని మనం గుర్తుపెట్టు. సత్యవాక్యం వలన మనము తన సంకల్పం ప్రకారమే సత్యవాక్యం వలన మనల్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా కన్నాడు అనే గ్రహింపు ఉండాలి. మనం ఎలా పుట్టాం తెలుసండి? సత్యవాక్యం వలన పుట్టాం. వాక్యం ద్వారా దేవుడు మనల్ని కన్నాడని మీకు తెలుసా? 1 తిమోతి 2:4 పౌలు గారు చెప్తారు. యాకోబు పత్రికలో యాకోబు గారు చెప్తారు. యాకోబు 1:18 సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారం క్రీస్తు ద్వారా దేవుడు కన్నాడు. దీనికి రుజువు నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 1:12 యేసుక్రీస్తుని ఎందరు అంగీకరిస్తారు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలొకటి వారికి అధికారమును ఇచ్చెను. అంటే సత్య సంబంధులు యేసుక్రీస్తు వాక్యం, దేవుని వాక్యం ద్వారా పుట్టారని మీరు దీని ద్వారా నమ్మాలి. వాక్యాన్ని అంగీకరించినటువంటి వాక్యం ద్వారా పుట్టడం. యాకోబు గారు మళ్ళీ అంటున్నాడు, సత్య సంబంధులు ఎలా ఉండాలంటే, సత్యమునకు విరోధంగా అబద్ధాలు చెప్పవద్దు. భయం వలన అభాస్పాలవుతామను, పర్వాలేదనుకోను అబద్ధాలు చెప్పే క్రైస్తవులు ఉన్నారు.
హృదయములో మత్సరము, వివాదము పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది యాకోబు 3:14, హృదయములో మత్సరము, వివాదము ఉంచుకోవద్దు, అసూయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధాలు చెప్పొద్దు. మనం అందరం సత్య సంబంధం తెగిపోతుందన్నా సరే అబద్ధాలు చెప్పకూడదు. ప్రార్థన చేయండి. నా కొడుకు తన రెజ్యూమ్ పెళ్లి సంబంధాల కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. అందులో హైట్ రాశాడు, వెయిట్ రాశాడు. వెయిట్ పెట్టడం తప్పేం కాదు, కానీ వాడు వెయిట్ 95 కేజీలు. మా అబ్బాయి ఫోటో మీరు కానీ చూస్తే 95 కేజీలు అని ఎవ్వరు అనుకో. వాడు 6 అడుగుల హైటు. మా వంశపారంపర్యంగా వచ్చినటువంటి బోన్ వెయిట్ అవ్వచ్చు, మజిల్ వెయిట్ అవ్వచ్చు, వెయిట్ అంత చూపిస్తుంది మిషన్. దానివల్ల ఒక సంబంధం అన్నీ ఓకే, కానీ అబ్బాయి వెయిటే అంటున్నారు వాళ్ళు. కారణం అబద్ధం రాయటం ఇష్టం లేదు. తీసేస్తే కాలం తీసేసి ఉండాలి, మాకంత జ్ఞానం లేకపోతే. మీరందరూ ప్రార్థన చేస్తారు కదా, చాలా స్మార్ట్ గా స్లిమ్ గానే కనిపిస్తాడు, కానీ బరువు ఎంత? 90. దేవుని స్తోత్రం. ఇవన్నీ ప్రార్థన చేస్తారని చెప్తున్నాను పిల్లలు. సత్య సంబంధాలు ఎలా ఉండాలి? నేను ముగించేస్తున్నాను, ఓన్లీ 3 minutes. సత్య సంబంధులు నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సత్యమునకు విధేయులు అవ్వాలి. పేతురు గారు చెప్తారు, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనం. నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండి మనస్సులను పవిత్రపరుచుకునే వారుగా ఉండాలి. సత్య సంబంధం మనస్సును అపవిత్రపరచుకోవడం, శరీరాలను అపవిత్రపరచుకోవడం సత్య సంబంధాలకు తగదు. మంది కుక్క. సత్య సంబంధాలు ఎలా ఉండాలో తెలుసా ప్రియులారా? యోహాన్ భక్తుడు చెప్తున్నాడు. యోహాన్ 1వ పత్రిక 3వ అధ్యాయం 18 వచనం, మాటతోనూ నాలుకతోనూ కాదు, మాటతోనూ నాలుకతోనూ కాదు, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. సత్య సంబంధాలు క్రియలు చేయాలి, వారిలో సత్యం ఉంటూ సత్యంతో మనం ప్రేమించాలి. ఇందువలననే 19-20 వచనాలు సారాంశం నేను చెప్తున్నాను. 1 యోహాను పత్రిక మీ దగ్గర ఏం చదివించలేదు. ఇందువలన మనము సత్య సంబంధాలు మనం ఎరుగుదాము, దోషారోపణ చేసే హృదయాన్ని సమ్మతి పరుచుకోవాలి. దోషారోపణ చేసినప్పుడు మనల్ని మనం సమ్మతిపరచుకోవాలి. ఎందుకంటే మనం సత్య సంబంధం. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించనుగా. చాలా స్లోగా చెప్పినట్లే ఉన్నాను, కానీ నా భాషలో చాలా స్పీడ్ గానే వాక్యం చెప్పాను. సత్య సంబంధులు ఎలా ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించనుగా. ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబీకి నా వందనాలు. ఓపికతో విన్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. 1 second అమ్మా జాన్సన్. మరి పాస్టర్ తిరుపల్ గారు మాకు చాలా కాలం ప్రియులు, స్నేహితులు. మరి ఆయన సాక్ష్యం చెప్పారు కదా, చాలా నేను వాకింగ్ చేస్తా విన్నాను. ఒక స్టేజ్లో అయితే దుఃఖం వచ్చేసింది, కళ్ళనీళ్ళు వచ్చేసినాయి, అంత హార్ట్ టచింగ్ గా ఉంది. మరి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. రోడ్డు మీద ఏడిస్తే బాగోదని కంట్రోల్ చేసుకుని ఇప్పుడు వచ్చేసాను, మళ్ళీ కేమ్ బ్యాక్. అయితే మరి బ్రదర్ చెప్పినట్లుగా, బ్రదర్ కొన్ని చెప్పలేదు, అంటే జస్ట్ హైలైట్స్ గా చెప్పారు. ఏంటంటే 3 మేజర్ యాక్సిడెంట్స్ ని ఆయన సర్వైవ్ అయ్యారు. మరి రెండైతే హెడ్ కి ఇంజరీస్, డైరెక్ట్ గా స్కల్ పగిలిపోయింది పాపం. కొన్నాళ్ళు అయితే
ముక్కులో నుంచి ఒక డ్రాప్స్‌గా వచ్చేది. స్కల్‌లోని ఫ్లూయిడ్ అంతా. అది గూడా సస్టైన్ అయ్యారు. మరి ఈ సందర్భంలో సిస్టర్ గారి ఫెయిత్ గురించి చెప్పాలి. సెకండ్ టైమ్ యాక్సిడెంట్ అనుకుంటా. నేను దగ్గరే ఉన్నాను. ఆయన్ని తీసుకొచ్చి ఆయనకసలేమీ తెలియట్లేదు. మేము గూడా ఇంకా బ్రతకరేమో అని వి ఆల్ లాస్ట్ అవర్ హోప్. కానీ సిస్టర్ గారు, వాళ్ళ మిసెస్ గారు ఆమె చంచలమైన విశ్వాసం పెట్టారు. దేవుణ్ణి నమ్మి భయంకరమైన పోరాటం చేశారు. విశ్వాస పోరాటం. ఆయన్ని బ్రతికించుకున్నారని మేము కళ్ళారా చూసాం. మరి దాన్ని బట్టి దేవునికి స్తుతిస్తా ఉన్నాం. మరి బాబు గురించి చెప్పారు కదా! 95 అంటే నథింగ్ అండి ఈ రోజుల్లో. ఆళ్ళెవరండి వెయిట్ గురించి అబ్జెక్షన్. 95 ఉండాలి సార్ ఆ హైట్‌కి. మరి ఇద్దరు చాలా బ్యూటిఫుల్ కిడ్స్ అండి. మరి వాళ్ళకసల మొన్నటి వరకు క్యాస్ట్ అంటే కూడా వాళ్ళకేం తెలియకుండా పెంచారు. అంత క్రిస్టియన్ డిసిప్లిన్‌లో పెంచారండి. మరి బ్రదరు మరి మీ ముత్తాతలు, మీ పూర్వీకుల గురించి మా టెక్స్ట్ బుక్‌లో ఉందని మాకు తెలీదు. ఎందుకంటే సరిగ్గా చదువుకోలేదు నేను చిన్నప్పుడు. ఈరోజు మీ యొక్క చరిత్ర విన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరి అంతే కాదండి, మన ఆర్ఫనేజ్ బ్రదర్ హౌస్‌లోనే మేము రన్ చేస్తున్నాం. మరి ఆర్ఫనేజ్ చిల్డ్రన్‌కి హౌస్ ఇస్తే ఎలా ఉంటదో మనందరికీ తెలుసు. మరి దాన్నంతటిని పాపం ఆయన ఓర్చుకొని తన ప్రాపర్టీలో ఒక ఆశ్రమం నడుస్తా ఉంది. అది బ్రదరు మనస్పూర్వకంగా మాకిచ్చారు. అది అలౌ చేస్తున్నారు. పరిచర్య అక్కడ జరుగుతా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఈ రోజుల్లో సత్యం గురించి భలే మంచి మాట చెప్పారు. యేసు ప్రభువుకే తాను సత్యమని ఇంకొకళ్ళు సాక్ష్యం చెప్పడానికి ఆయన అలౌ చేశారు. ఈ రోజుల్లో మనలో సత్యం ఉందని మనకు తెలిస్తే చాలు, ఇంకెవడ అవసరం లేదనుకుంటున్నారు. లీడర్స్ కూడా అలాగ అనుకుంటున్నారు. మాకంతా తెలుసు అనుకొని. కానీ సంఘము సత్యానికి ఒక స్తంభం లాంటిదని వాక్యం సెలవిస్తుంది. వి నీడ్ ఈచ్ అదర్స్ టెస్టిమనీ ఫర్ అవర్ ట్రూత్. నాలో సత్యం ఉంది అన్నదానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ టెస్టిమనీ ఉండటం అనేది అనివార్యం. ఇది చాలా మంది గ్రహించుకుంటం లేదు. సో మంచి లోతైన పాయింట్స్ చెప్పారు బ్రదర్. మరి ఎక్కువ సమయం లేకపోయింది, ఈరోజు సండే కూడా కాబట్టి. We want to thank you so much brother. God bless you and your family. We will pray. Over to Johnson please. Thank you so much daddy. Thank you so much sir for the wonderful word. We really blessed, encouraged. Thank you so much sir. Thank you. Yes. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలో రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం వాసం కోరుతున్నాం అయ్య గారు. రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారు, ఒకవేళ అయ్య గారు మీరు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ మురళీబాబు అయ్య గారు ప్లీజ్. ప్రార్థన చేసుకున్నామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసురక్షగా మీ బంగారు దారుగు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ఆయన. ఉదయకాలలో మీ పాదాలు చెంతకు వస్తున్నాము. మీ దేనదాసులు నిలబెట్టుకున్నారు. శ్రేష్టమైన మీ మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు. నా తిరుపాలయ్య గారి జీవితంలో మీరు దాచిన మేలు వారికి దయచేయండి. వారి బిడ్డల విషయంలో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. వారు చేస్తున్నటువంటి పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం బోధించాలి, ఎలా బోధించాలో ఆయనకి మీరు నేర్పించమని నేను ప్రార్థిస్తున్నా. అలాగే జూమ్ గుడికి ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ప్లాట్ఫామ్ మీద చేర్చి ఉదయకాల వేళ మీ పాద చెంతకు రావడానికి మమ్మల్ని అందరినీ ఆయుధపరిచినటువంటి బాబిని బట్టి, బావికి సహకరిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే తండ్రి, ఈ దాసులు చక్కని వర్తమానం ఇచ్చి ఉన్నారు ఆయన. వారి జీవితంలో మేలు దయచేయండి. బిడ్డల విషయంలో నాయన సహాయం దయచేయండి ఆయన. బిడ్డల వివాహ విషయంలో నాయన ఆయన మదన పడుతున్నారు. వారికి సాటైన సహాయాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా నాయన మా దేవ, ఈ జూముకోడికి తండ్రి జీవిత పర్యంతం కొనసాగడానికి సహాయం దయచేయండి. ఎప్పుడు ఆగకుండా కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ జూముగుడిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అందరికీ మీరు సహకారంగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల వేళలో మేమందరం కూడా ఈ పునరుద్ధరణ దినాన మందిరానికి వెళ్తూ ఉండగా నేను క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. నేను సంఘాల్లో వెత్తబడుతున్న వాక్యం ద్వారా మేము బలపడటానికి సహాయం దయచేయమని మా కొరకు సెలువును తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును మీ కుమారుడు
లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ట ఉన్నతమైన నామాన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున్న మా తండ్రి, మీ నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ మీ రాజ్యం వచ్చునుగాక, నీ మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందరూ నెరవేరును. గాక మన ఆహారం దయచేయండి. దయచేయము మడల మా ప్రాథమిక చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధాలను అపరాధాలను క్షమించండి. క్షమించు. మమ్మల్ని శోధనలో తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరున్నారు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పర్వతైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం అందించినటువంటి తిరుపతి గారికి, జూమ్ కూడికి ఏర్పాటు చేయడం భావికి సహకరిస్తున్న బిడ్డలందరికీ, ఉదయకాల వేళలో నాయన జూమ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డకు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ప్రార్థించిన మురళి బాబాయ్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యగారు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ది వండర్ఫుల్ వర్డ్ అగైన్. కూల్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. ప్రతిరోజు రికార్డింగ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి మన యూట్యూబ్లో. దయచేసి గమనించవలసిన కోరుచున్నాము. దేవుని చిత్తమైతే రేపు అందరూ కలుసుకుందాము. హ్యావ్ వండర్ఫుల్ సండే. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్. రైట్, థ్యాంక్ యూ.